గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. ఈరోజు మనం ఫైనల్ ఇయర్లో అప్లైడ్ స్టాటిస్టిక్స్ లెక్చర్ 7 అన్నది చూస్తున్నామండి. ఈ లెక్చర్ 7లో మనం కవర్ చేసే కాన్సెప్ట్స్ ఏంటంటే సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ డెఫినేషను, ఆ సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్కి సంబంధించిన నోటేషన్స్ ప్లస్ ఒక థియరమ్ అన్నదే మనం ఈ క్లాస్లో డిస్కస్ చేసుకుంటామండి. అయితే సింపుల్ ర్యాండమ్ శాంపుల్ గురించి మనం ఆల్రెడీ లెక్చర్ నెంబర్ 6లో ఏం చెప్పుకున్నాం అంటే ర్యాండమ్ శాంపుల్స్ని ఏ విధంగా కండక్ట్ చేస్తాం. ర్యాండమ్ శాంపుల్స్ని ఏ విధంగా కండక్ట్ చేస్తామండి? ఒకటి లాటరీ సిస్టమ్ ద్వారా, లాటరీ మెథడ్ ఆర్ లాటరీ సిస్టమ్ ద్వారా. ఇంకొక మెథడ్ ఏంటంటే ర్యాండమ్ నెంబర్ టేబుల్స్, ర్యాండమ్ నెంబర్ టేబుల్స్. ఈ రెండు మెథడ్స్ ద్వారా మనం దేన్ని కలెక్ట్ చేస్తామండి, దేన్ని సెలెక్ట్ చేసుకుని దేన్ని కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు? ర్యాండమ్ శాంపుల్స్ని కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. ర్యాండమ్ శాంపుల్స్ని మనం కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది లాటరీ మెథడ్ ఎలాగ చేస్తాం, ర్యాండమ్ నెంబర్ టేబుల్స్ ద్వారా ఎలాగ కలెక్ట్ చేస్తాం అన్నది చెప్పడం జరిగింది. అయితే ఇంకొకసారి మనం చూసుకుందాం అండి. ఓకే, లాటరీ మెథడ్ ద్వారా మనం పాపులేషన్ నుంచి ఏ విధంగా కలెక్ట్ చేస్తామో చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాపులేషన్ అనేది తీసుకున్నాం. ఈ పాపులేషన్లో మనకి పాపులేషన్ అనేది తీసుకుంటే ఈ పాపులేషన్ ఈ విధంగా ఉంది. పాపులేషన్ అన్నది ఈ విధంగా తీసుకున్నాం. పాపులేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ 25 సైజ్ అన్నది ఉంది. పాపులేషన్ సైజ్ ఎంత అండి? 25 సైజు తీసుకుంటే ఇందులోంచి మనం ర్యాండమ్ శాంపుల్స్ని ఎలా గ్యాదర్ చేస్తామంటే ఈ 25 మెంబర్స్కి మనం నెంబర్స్ ఇచ్చుకుంటామండి. 1 to 25 నెంబర్స్ అనేది ఇస్తామండి. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా క్లారిటీగా చెప్పాలంటే 250 మెంబర్స్ ఉన్నారు. పాపులేషన్ సైజ్ ఎంతండి? 250 మెంబర్స్ ఉన్నారు. మనకి ఎంతమంది కావాలి? 25 శాంపుల్స్ కావాలి. ఏం కావాలండి? 25 శాంపుల్స్ కావాలి. 25 శాంపుల్స్ని కలెక్ట్ చేయడం కోసం మనం ఏం చేసాం? 1 to 25 నెంబర్స్ అనేవి వేసాం. ఓకే, వెయిట్ల మీద అండి, స్లిప్స్ మీద వేసుకున్నాం. వేసుకుని ఒక ఫిష్ బౌల్ లాంటిది తీసుకుని ఇందులో 25 చిట్స్ అనేవి, చిట్స్ కానీ స్లిప్స్ కానీ యూనిఫామ్గా ఉండాలండి. 25 స్లిప్స్ ఎలా ఉండాలి? యూనిఫామ్గా ఉండాలి. యూనిఫామ్గా ఈ 25 మెంబర్స్ యొక్క స్లిప్స్ని ఈ విధంగా మనం ఈ ఫిష్ బౌల్లో అన్నది వేసుకోవడం జరిగింది. ఈ ఫిష్ బౌల్లో వేసుకున్నప్పుడు మనకి ఈ ఫిష్ బౌల్ని తరువుగా షఫిల్ చేసినప్పుడు ఇందులో ఎన్ని సెలెక్ట్ చేసుకోవాలి? 25 సెలెక్ట్ చేసుకోవాలి. 25 శాంపుల్స్ సెలెక్ట్ చేసుకోవాలంటే స్లిప్లో 3, 7, 10, 14, 1, 2, 8 ఈ విధంగా శాంపుల్స్ ఈ విధంగా మనం ఈ ఫిష్ బౌల్ నుంచి తీసుకుంటే ఇవి ఉన్నాయి. వీటిని ఏమంటారండి? ర్యాండమ్ శాంపుల్స్ అంటారు. ఏమంటారు? ర్యాండమ్ శాంపుల్స్. ఈ మెథడ్ని ఏమంటామండి? లాటరీ మెథడ్ అంటాం. ఈ మెథడ్ని ఏమంటామండి? లాటరీ మెథడ్ అంటాం. 1 to 25 సెలెక్ట్ చేసిన తర్వాత అప్ టు ఎక్కడి వరకు సెలెక్ట్ చేయాలి? 250 మెంబర్స్ ఉన్నారండి. ఇక్కడ పాపులేషన్ సైజ్ ఎంత? 250 అయితే మిగతా రిమైనింగ్ అన్నీ ఎలా సెలెక్ట్ అవుతాయంటే ర్యాండమ్గా సెలెక్ట్ అవుతాయండి.
ఎలా సెలెక్ట్ అవుతాయి? ర్యాండమ్గా సెలెక్ట్ అవుతాయి. మిగతా శాంపుల్స్ అన్నీ ఎలా సెలెక్ట్ అవుతాయి? ర్యాండమ్గా సెలెక్ట్ అవుతాయి. ఈ మెథడ్ని ఏ మెథడ్ అంటారండి? లాటరీ మెథడ్ అంటారు. ఏ మెథడ్ అంటారు? లాటరీ మెథడ్ అంటారు. అయితే ఇంకొక మెథడ్ ఉంది చూడండి, ర్యాండమ్ నెంబర్స్ టేబుల్స్ మెథడ్. జనరల్గా లేటెస్ట్ టెక్నాలజీ ఏంటంటే ర్యాండమ్ నెంబర్స్ టేబుల్స్ జనరేషన్ ఆటోమేటిక్గా మనకి సాఫ్ట్వేర్లో అయిపోతున్నాయండి. ఓకే, కంప్యూటర్ సాఫ్ట్వేర్లో ర్యాండమ్ నెంబర్ యొక్క జనరేషన్ అనేది చేస్తున్నామండి. ర్యాండమ్ నెంబర్స్ మెథడ్లో ఎలా సెలెక్ట్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ర్యాండమ్ నెంబర్ టేబుల్స్ తీసుకుని ర్యాండమ్ నెంబర్స్ టేబుల్స్లో 4 డిజిట్ ర్యాండమ్ నెంబర్స్ అనేవి తీసుకున్నారు. 1579, 3546, నెక్స్ట్ 4214, నెక్స్ట్ 1432. ఓకే, ఈ విధంగా ర్యాండమ్ నెంబర్స్ టేబుల్స్ ద్వారా ర్యాండమ్ నెంబర్స్ని తీసుకున్నాం. అయితే ఈ ఎన్ని డిజిట్స్ నెంబర్స్ అండి? 4 డిజిట్ నెంబర్స్. మనకి సైజ్ ఏమి చెప్పానండి ఇందాక? 250 మెంబర్స్ ఉన్నారు. ఈ 250 మెంబర్స్ యొక్క పాపులేషన్ సైజులో మనం ఎంతమందిని తీసుకోవాలి? 25 మెంబర్స్ని తీసుకోవాలి. ఎంతమంది తీసుకోవాలి? 25 మెంబర్స్ని తీసుకోవాలి. 25 మెంబర్స్ని డ్రా చేయడం కోసం మనం ర్యాండమ్ నెంబర్ టేబుల్స్ ద్వారా కొన్ని ర్యాండమ్ నెంబర్స్ తీసుకున్నాం. అయితే ఎలా సెలెక్ట్ చేస్తామంటే ర్యాండమ్ శాంపుల్స్ని ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేస్తామంటే ఇందులోంచి చూడండి, 1579లో మనకి ఏం కావాలి? 25 అనేది ఏ డిజిట్ నెంబరు? 2 డిజిట్ నెంబరు. కాబట్టి మనం ర్యాండమ్ నెంబర్స్ కూడా ఎన్ని డిజిట్స్లో తీసుకోవాలి? 2 డిజిట్స్లో మాత్రమే కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. అయితే చూడండి, 1579లో 15 అన్నదే మనకు 25లో ఉందా లేదా? ఉంది. కాబట్టి ఓకే, ఈ ర్యాండమ్ నెంబర్ని మనం తీసుకుంటాం. ఓకే, అంటే 15 యొక్క శాంపుల్ని మనం తీసుకుంటాం. నెక్స్ట్ సెకండ్ హాఫ్ చూడండి, 79 250 ఎంప్లాయీస్లో ఉంది కానీ 25లో ఉందా? లేదు. కాబట్టి 79ని మనం కన్స్ట్రక్ట్ చేసుకోం. 79ని కన్స్ట్రక్ట్ చేసుకోం. 79 అయిపోయిన తర్వాత 93ని మనం కన్స్ట్రక్ట్ చేసుకోం. ఓకే, అంటే 2 డిజిట్స్ తీసుకుందాం. 35 అన్నది 25లో ఉందా? లేదు, దాటేసింది. కాబట్టి 35ని సెలెక్ట్ చేసుకోం. ఓకే, 2 డిజిట్స్ కాంబినేషన్ చూడండి, 15 అయింది, 57 అయింది, 79 అయింది. ఇందులో ఏమీ లేవు. ఓకే, 93 ఉందా? లేదు. ఓకే, నెక్స్ట్ 35 లేదు, 54 లేదు, 46 లేదు, 64 లేదు. ఓకే, 25 ఎంప్లాయీస్లో లేదు. కాబట్టి నెక్స్ట్ 42 లేదు, 21 ఉంది. నెక్స్ట్ 21 అన్నది సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ 41 లేదు. నెక్స్ట్ 14 ఉంది. ఓకే, 14 25లో బిలో కాబట్టి 14ని తీసుకుంటాం. నెక్స్ట్ 43 లేదు, 2 ఉంది. ఓకే, ఈ 2 అన్నది మనం 2ని తీసుకోవచ్చు కానీ 02 కింద తీసుకోవాలండి. ఎలా తీసుకోవాలి? 02 కింద తీసుకోవాలి. ఈ విధంగా ర్యాండమ్ శాంపుల్స్ని ర్యాండమ్ నెంబర్ టేబుల్స్ ద్వారా ర్యాండమ్ శాంపుల్స్ని కన్స్ట్రక్ట్ చేసుకునే పద్ధతి ఇదండి. లాటరీ మెథడ్లో అయితే మనకు కావాల్సినవి తీసుకుని రెస్ట్ అన్నవి ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకుంటాం. ఇవన్నీ ఏంటంటే దేని గురించి మాట్లాడుకుంటున్నామండి? ఇవన్నీ దేని గురించి మాట్లాడుతున్నాం? అసలు ర్యాండమ్ శాంపుల్స్ని ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేయాలి అన్న దాని మీద మనం నేర్చుకుంటున్నామండి. ఓకే, అర్థమైంది కదండి. నెక్స్ట్ చూడండి, ఓకే, నెక్స్ట్ ఇందులో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటో చూడండి, డెఫినిషన్ ఆఫ్ సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్. ర్యాండమ్ శాంపుల్స్ని ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేయాలో మీకు తెలిసింది. అయితే ఇప్పుడు సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ అంటే అర్థం ఏంటండి? ర్యాండమ్ శాంపుల్స్ నుంచి కొన్ని శాంపుల్స్ని సెలెక్ట్ చేసే ప్రొసీజర్ని ఏమంటారండి? ర్యాండమ్ శాంప్లింగ్ అంటారు. ఓకే, ర్యాండమ్ శాంపుల్ వేరు, ర్యాండమ్ శాంప్లింగ్ వేరు. ఓకే, ర్యాండమ్ శాంపుల్ నుంచి మనకి కావాల్సిన రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్, మనకు కావాల్సిన
మాత్రమే మనం తీసుకుంటే వాటిని ఏమంటారు, ర్యాండమ్ శాంప్లింగ్ అంటారు. అయితే ఇది ఎటువంటి శాంప్లింగ్ అంటే అండి, సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్, సరళమైంది. ఓకే, ర్యాండమ్ శాంపుల్స్ని సరళంగా మనం తీసే పద్ధతులు. ఓకే, ఈ 2 రకాలండి. ఒకటి సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్, సింపుల్ ర్యాండమ్ sampling with replacement SRS WR. దీన్ని ఎలా డినోట్ చేసుకుంటాం అండి, SRS WR. సెకండ్ వన్ సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్, సింపుల్ ర్యాండమ్ sampling without replacement, దీన్ని SRS WR తోటి డినోట్ చేసుకుంటాం. విత్ రీప్లేస్మెంట్, వితౌట్ రీప్లేస్మెంట్, ఈ 2 దేనికి సంబంధించినవండి, సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్కి సంబంధించినవి, వెరైటీస్, టైప్స్. ఓకే, అయితే విత్ రీప్లేస్మెంట్ అంటే ఏంటి, వితౌట్ రీప్లేస్మెంట్ అంటే ఏంటంటే చూడండి, పాపులేషన్ తీసుకున్నాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ పాపులేషన్ అనేది తీసుకున్నాం. ఓకే, మేల్ క్యారెక్టరిస్టిక్, ఫీమేల్ క్యారెక్టరిస్టిక్. ఓకే, పాపులేషన్ అనేది తీసుకుంటే ఓకే, పాపులేషన్ అనేది తీసుకున్నాం. పాపులేషన్ నుంచి ఓకే, ఈ పాపులేషన్ మనం పాపులేషన్ సైజ్, ఇది పాపులేషన్ సైజు తీసుకున్నాం. పాపులేషన్ నుంచి ఏదైనా ఒక యూనిట్ని, ఏదైనా ఒక శాంపుల్ని, ఓకే, మనం ఏ శాంపుల్స్ అండి, ర్యాండమ్ శాంపుల్స్. ఇది పాపులేషన్. పాపులేషన్ నుంచి ర్యాండమ్ శాంపుల్స్ తీసుకున్నాం. ఓకే, ర్యాండమ్ శాంపుల్స్ ఇందులో 1 2 3 వీటి నెంబర్స్ వేసుకున్నాం. 1 2 3 4 5 6 7 8 శాంపుల్స్లో నెంబర్స్ వేసుకున్నాం. 7th శాంపుల్ తీసుకున్నాం. నెక్స్ట్ 3rd శాంపుల్ తీసుకున్నాం. నెక్స్ట్ 5th శాంపుల్ తీసుకున్నాం. 5th శాంపుల్ తీసుకున్నాం. నెక్స్ట్ 8th శాంపుల్ తీసుకున్నాం. ఓకే, పాపులేషన్ నుంచి మనం ఏం కన్స్ట్రక్ట్ చేసుకున్నాం అండి, ర్యాండమ్ శాంపుల్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేసుకున్నాం. ర్యాండమ్ శాంపుల్స్ కన్స్ట్రక్ట్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ప్రొసీజర్ ఏం చేయాలి, శాంప్లింగ్ కండక్ట్ చేయాలి. ఏం కండక్ట్ చేయాలండి, శాంప్లింగ్. అంటే ఈ ర్యాండమ్ శాంపుల్స్ నుంచి మనం ఏం సెలెక్ట్ చేసుకోవాలి, శాంపుల్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి. మనకు కావాల్సిన శాంపుల్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, మనకు కావాల్సిన శాంపుల్స్ మనం డ్రా చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ ప్రొసీజర్ని ఏమంటారంటే సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ అంటారు. ఓకే, అంటే పాపులేషన్ సైజు నుంచి మనం ర్యాండమ్ శాంపుల్స్ కన్స్ట్రక్ట్ చేసుకున్నాం. ర్యాండమ్ శాంపుల్స్ నుంచి మనం ఏం తీసుకోవాలి, మనకు కావాల్సిన శాంపుల్స్ని చేసుకోవాలి. ఓకే, అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, పాపులేషన్ నుంచి శాంపుల్స్ని తీస్తున్నప్పుడు పాపులేషన్ సైజ్ ఏమవుతుంది, జనరల్గా తగ్గిపోతుంది. ఓకే, పాపులేషన్ సైజ్ ఏమవుతుంది, తగ్గిపోతుంది. అందరినీ తీసేస్తున్నాం, తీసుకుంటే వెళ్తే లాస్ట్కి పాపులేషన్ ఏమవుతుంది, తగ్గిపోతుంది, డిక్రీజ్ అవుతుంది. అలాగా పాపులేషన్ సైజ్ అంటే ద ప్రాబబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ ఏ ర్యాండమ్ శాంపుల్, the probability of selecting a random sample is 1.
ఓకే 1 అయితే దాన్ని ఏమంటారంటే సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ విత్ రీప్లేస్మెంట్. అంటే పాపులేషన్ సైజ్ అన్నది మన ప్రాబిలిటీ తోటి సెలెక్ట్ చేసేటప్పుడు పాపులేషన్ సైజ్ అనేది కాన్స్టెంట్గా ఉంటే, అంటే పాపులేషన్ సైజ్ తగ్గకపోతే ఫస్ట్ ఎంత అయితే తీసుకున్నా లాస్ట్ వరకు అంతే ఉందనుకోండి, దాన్ని విత్ రీప్లేస్ ది అబ్జర్వేషన్ ఇన్ టు ది పాపులేషన్, ద ప్రాబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ విత్ రీప్లేస్ టు ది selecting the population with replace to the observation into the population is known as simple random sampling with replacement. ఓకే, అంటే పాపులేషన్ నుంచి మన శాంపుల్స్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ద ప్రాబిలిటీ అన్నది ఏమవుతుంది, ఆల్వేస్ ఓకే 1 అయితే దాన్ని సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ విత్ రీప్లేస్మెంట్ అంటారు. ఇది ప్రాబిలిటీ అన్నది ఇంక్రీజ్ అయితే అంటే తగ్గితే దాన్ని వితౌట్ రీప్లేస్మెంట్ అంటారు. అంటే లాస్ట్కి వచ్చేసరికి ప్రాబిలిటీ అనేది వాల్యూ ఏమవుతుంది అంటే సైజ్ ఏమవుతుందంటే పాపులేషన్ సైజ్ ఏమవుతుందంటే లెస్ అయిపోతుందండి. ఓకే, దీన్ని వితౌట్ రీప్లేస్మెంట్ అని అంటారు. ఓకే, అయితే చూడండి విత్ రీప్లేస్మెంట్లో ప్రాబిలిటీ వాల్యూ ఎప్పుడు ఎలా ఉంటుంది, 1/n ఉంటుందండి. ఎలా ఉంటుంది, 1/n. అంటే ఎప్పుడు ప్రాబిలిటీ ఎలాగ ఉంటుంది, 1/n. అంటే ఈక్వల్. ఓకే, ఇక్కడ చిన్న పాయింట్ ఉందండి, మస్ట్ అండ్ షుడ్గా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ద ప్రాబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ ఇన్ ఈక్వల్ ఛాన్స్. ఓకే, ప్రతి శాంపుల్ యూనిట్ని ఈక్వల్ ఛాన్స్తో కనుక మనం సెలెక్ట్ చేసుకుంటే ఆ శాంపుల్ని ఏమంటారంటే సింపుల్ ర్యాండమ్ శాంపుల్ అంటారండి. ఓకే, అర్థమవుతుందండి. ద ప్రాబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ ఏ శాంపుల్ విత్ ఈక్వల్ ఛాన్స్. ఓకే, అంటే ప్రతి శాంపుల్ని మన పాపులేషన్ నుంచి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఈక్వల్ ఛాన్స్ తోటి సెలెక్ట్ చేసుకుంటే దాన్ని ఏమంటారు, సింపుల్ ర్యాండమ్ శాంపుల్ అంటారు. ఓకే, అయితే మనకి విత్ రీప్లేస్మెంట్లో మనకు పాపులేషన్ సైజ్ అనేది ఎప్పుడు ఎలా ఉంటుంది, ఈక్వల్ ప్రాబిలిటీ ఉంటుంది, 1/n ఉంటుంది. అయితే వితౌట్ రీప్లేస్మెంట్లో మనకి ప్రాబిలిటీస్ అనేవి ఎలా ఉంటాయంటే గుర్తుపెట్టుకోండి. ఓకే, 1/NCN. ఓకే, ఇక్కడ n శాంపుల్స్ని తీసుకుంటే దీని ప్రాబిలిటీ వాల్యూ 1/n⁴n ఉంటుంది. దీని ప్రాబిలిటీ వాల్యూ ఎంత ఉంటుంది, 1/NCN. ఓకే, ఇక్కడ కాంబినేషన్లో సెలెక్ట్ చేసుకుంటామండి. ఇక్కడ ఏం చేసుకుంటాం, కాంబినేషన్లో సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుందండి. ఓకే, దీనికి పాపులేషన్ సైజు సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ వితౌట్ రీప్లేస్మెంట్కి పాపులేషన్ సైజ్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. అయితే ఫస్ట్ 1/n ఉంటే నెక్స్ట్ యూనిట్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ప్రాబిలిటీ ఎంత ఉంటుంది, 1/n-1 ఉంటుంది. తర్వాత సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎంత ఉంటుంది, 1/n-2 ఉంటుంది. అండ్ సో ఆన్. ఓకే, ఇక్కడ ప్రాబిలిటీ మాత్రం ఎప్పుడు ఎలా ఉంటుంది, 1/n ఉంటుందండి. n యూనిట్స్ సెలెక్ట్ చేసుకుంటాం కాబట్టి ఇప్పుడు లాస్ట్ దానికి ప్రాబిలిటీ ఎంత అవుతుంది, n/n అవుతుంది. దీనికి n యూనిట్స్తో సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి 1/n-1, నెక్స్ట్ n/n-1, n-1/n-1 అండ్ సో ఆన్. లాస్ట్ది ఏమవుతుందంటే 1/n-n+1 అవుతుందండి. లాస్ట్ది ఏమవుతుంది, 1/n-n+1 అండ్ సో ఆన్. టోటల్ ఎంత అవుతుందంటే n/n ప్రాబిలిటీ అవుతుందండి. ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఇది సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ వితౌట్ రీప్లేస్మెంట్. ఇది సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ విత్ రీప్లేస్మెంట్. సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ విత్ రీప్లేస్మెంట్లో టోటల్ ప్రాబిలిటీ ఎంత, 1/n. దీనికి పాపులేషన్ అనేది ఎప్పుడు ఎలా ఉంటుంది, కాన్స్టెంట్గా ఉండాలి. సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ వితౌట్ రీప్లేస్మెంట్లో మనకి పాపులేషన్ శాంపుల్ వెళ్తుంది, మళ్ళీ రీప్లేస్ అవ్వదండి అబ్జర్వేషన్. ఓకే, ఇందులో అబ్జర్వేషన్ అనేది ఏమవుతుంది, రీప్లేస్ అవుతుంది. వితౌట్ రీప్లేస్మెంట్లో అబ్జర్వేషన్ అనేది రీప్లేస్ అవ్వదు. రీప్లేస్ మీన్స్ ఇక్కడ రిపిటేషన్స్ అండి. ఓకే, విత్ రీప్లేస్మెంట్ టెక్నిక్లో మనకి శాంపుల్స్ అన్నీ ఎలా ఉంటాయి, రిపిటేషన్స్తో ఉంటాయి. ఓకే, అన్నీ ఏమవుతాయి, రిపీట్ అవుతూ ఉంటాయి. ఒకటి తీస్తే ఇంకొకటి వచ్చేస్తూ ఉంటుంది అదే ప్లేస్లో. దాన్ని విత్ రీప్లేస్మెంట్ అంటారు. ఓకే, అర్థమవుతుందా. అలాగా ఒకటి తీస్తే ఒకటి వచ్చేస్తే పాపులేషన్ సైజ్ ఎప్పుడు ఏమవుతుంది, కాన్స్టెంట్గా ఉంటుంది. ఇక్కడ వితౌట్ రీప్లేస్మెంట్లో ఏంటంటే ఒకటి తీస్తే ఇంకొకటి రీప్లేస్ అవ్వదు, ఇంకొక అబ్జర్వేషన్ రీప్లేస్ అవ్వదు. ఏదైతే ఉందో అవే ఉంటాయి. కాబట్టి ఇక్కడ సైజ్ అనేది ఏమవుతుంది,
డిక్రీజ్ అయిపోతుంది కాబట్టి దీన్ని వితౌట్ రీప్లేస్మెంట్ టెక్నిక్ అంటారు, దీన్ని విత్ రీప్లేస్మెంట్ టెక్నిక్ అని అంటారు. ఓకే, ఇదేంటి కాన్సెప్ట్. విత్ రీప్లేస్మెంట్ వితౌట్ రీప్లేస్మెంట్ మధ్య డిఫరెన్స్ ఇది. నెక్స్ట్ చూడండి, నొటేషన్స్ పాపులేషన్ మీన్ ఉందనుకోండి. ఫస్ట్ మనం ఈ రెండు టెక్నిక్లు ఏ టెక్నిక్ యూజ్ చేస్తామంటే సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ వితౌట్ రీప్లేస్మెంట్ టెక్నికే ఎక్కువ యూజ్ చేసుకుంటామండి. ఎందుకంటే మనకి పాపులేషన్ సైజ్ ఏమవ్వాలి, డిక్రీజ్ అవ్వాలి. అబ్జర్వేషన్స్ అన్నీ ఎప్పుడు రిపీట్ అయిపోతూ ఉండకూడదు. అబ్జర్వేషన్స్ ఎప్పుడు ఏమవ్వాలి, డిక్రీజ్ అవ్వాలి. పాపులేషన్ నుంచి శాంపిల్స్ని డ్రా చేసుకోవాలి. పాపులేషన్ సైజ్ ఎప్పుడు అలా ఉంటే మనకి ర్యాండమ్ శాంపిల్స్ ఎప్పుడు అలాగే రిపీటేషన్స్ అయితే మనం ఆ టెక్నిక్ని అంత ఎఫిషియెంట్ అని మనం చెప్పలేం. కాబట్టి మనం సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ వితౌట్ రీప్లేస్మెంట్ టెక్నిక్ని ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుందండి. అయితే సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ ఎక్కడ మనం ఫెయిల్ అవుతుందంటే సైజ్ అన్నది తక్కువ సైజు ఉన్నప్పుడు, పాపులేషన్ సైజ్ తక్కువ సైజు ఉన్నప్పుడు మనం ఎక్కువగా సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ని ప్రిఫర్ చేయం. పాపులేషన్ సైజ్ లార్జ్ ఉంటేనే మనం ఏం చేస్తాం, సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ని ప్రిఫర్ చేస్తాం. పాపులేషన్ సైజ్ తక్కువ ఉంటే మనం ర్యాండమ్ శాంప్లింగ్ అన్నది కండక్ట్ చేయాల్సిన అవసరం లేదు, సింపుల్గా మనం చేసుకోవచ్చు. ఎఫిషియెంట్ ఎస్టిమేటర్స్ అనేవి వస్తాయండి. ఓకే, పాపులేషన్ సైజ్ తక్కువ ఉంటే ఎఫిషియెంట్ ఎస్టిమేటర్స్ వస్తాయి. పాపులేషన్ సైజ్ లార్జ్గా ఉంటే మనకి ఎఫిషియెంట్ రాదు కాబట్టి మనం సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ టెక్నిక్ అనేది వాడతాం. ఓకే, ఇదండి. అయితే నొటేషన్స్ చూడండి, పాపులేషన్ ఎప్పుడు క్యాపిటల్ లెటర్స్తో డినోట్ చేస్తాం. పాపులేషన్ ఎప్పుడు దేంతో డినోట్ చేస్తాం, క్యాపిటల్ లెటర్స్తో డినోట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ పాపులేషన్ సైజ్ని ఈ విధంగా డినోట్ చేస్తాం. ఎన్ అనేది క్యారెక్టరిస్టిక్ అండి. పాపులేషన్ని వైఎన్తో డినోట్ చేస్తాం, వైఎన్. ఓకే, నెక్స్ట్ పాపులేషన్లో మనకి ఏముంటాయి, వైఎన్లు ఏముంటాయి, వై1, వై2 అండ్ సో ఆన్ వైఎన్ ఉంటాయండి. ఓకే, వై1, వై2, వైఎన్ అన్న వాటిని ఏమంటారంటే పాపులేషన్ యూనిట్స్ అంటామండి. వీటిని ఏమంటాం, పాపులేషన్ యూనిట్స్. నెక్స్ట్ వైఎన్, స్మాల్ వైఎన్ అనుకోండి. క్యాపిటల్ వై అంటే ఏంటి, పాపులేషన్ క్యారెక్టరిస్టిక్, పాపులేషన్ గురించి చెప్పే గుణం, లక్షణం. ఓకే, స్మాల్ వై ఉంటే దీన్ని శాంపుల్ క్యారెక్టరిస్టిక్ అండి. దీన్ని స్మాల్ వైఎన్ అని ఉందనుకోండి. స్మాల్ వైఎన్ ఎలా రాసుకుంటాం అంటే స్మాల్ వై1, వై2 అండ్ సో ఆన్ వైఎన్ అని రాసుకుంటాం. వీటిని శాంపుల్ యూనిట్స్ అంటామండి. ఏమంటాం, శాంపుల్ యూనిట్స్. ఓకే, అర్థమవుతుందండి. పాపులేషన్ యూనిట్స్ ఏమో వైఎన్ తోటి, శాంపుల్ యూనిట్స్ ఏంటోటి వైఎన్ తోటి, స్మాల్ వై లెటర్స్ తోటి డినోట్ చేసుకుంటాం. అయితే ఇక్కడ చూడండి, పాపులేషన్ మీన్ని ఎలా రాసుకుంటాం అంటే క్యాపిటల్ వై⁴n అని డినోట్ చేసుకుంటాం. ఓకే, వీటికి మీన్ కడుతున్నాం. పాపులేషన్ యూనిట్స్కి మీన్ కడితే అదేమవుతుంది, పాపులేషన్ మీన్ అవుతుందండి. శాంపుల్ యూనిట్స్ మీన్ కడితే అదేమవుతుంది, శాంపుల్ మీన్ అవుతుందండి. ఓకే, పాపులేషన్ మీన్ వై⁴n ఈజ్ ఈక్వల్ టు, వీళ్ళకి మీన్ అంటే ఏంటండి, మీన్ అంటే ఏంటి అర్థం, సగటు. ఓకే, సమ్ ఆఫ్ ది వాల్యూస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ వాల్యూస్. ఓకే, అంటే ఏమవుతుంది, వై1 ప్లస్ వై2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ వైఎన్ డివైడెడ్ బై ఎన్. అంటే ఎలా రాసుకోవచ్చండి, 1/n సమ్మిషన్ ఐ ఈజ్ రన్నింగ్ ఫ్రమ్ 1 to N yi. ఓకే, ఎలా రాసుకోవచ్చండి, సమ్మిషన్ ఐ ఈజ్ రన్నింగ్ ఫ్రమ్ 1 to N yi. దీన్ని ఏమంటారండి,
పాపులేషన్ మీన్ అంటారు. ఓకే, వైఏ అంటే ఏంటండి? పాపులేషన్ యూనిట్, ith పాపులేషన్ యూనిట్ అని చెప్పుకుంటాం. వై అంటే ఏంటండి? ith పాపులేషన్ యూనిట్. క్యాపిటల్ ఎన్ అంటే ఏంటండి? పాపులేషన్ సైజు. ఓకే, వైఏ ఈజ్ ది ith పాపులేషన్ యూనిట్, ith పాపులేషన్ యూనిట్ అని చెప్పుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఇది అర్థమైంది కదండి, పాపులేషన్ గురించి మనం చెప్పుకున్నాం. ఓకే, ఇప్పుడు సేమ్ శాంపుల్ మీన్ ఏమవుతుందో చెప్పండి. శాంపుల్ మీన్ ఓకే, స్మాల్ y బార్ n ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? y1 ప్లస్ y2 సమ్ ఆఫ్ ది వాల్యూస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ n అంటే ఏంటి? శాంపుల్ సైజు. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ దీన్ని ఎలా రాసుకోవచ్చు? 1/n సమిషన్ ఐదు ఫ్రమ్ 1 to n yi. ఓకే, n ఈజ్ ది శాంపుల్ సైజ్, స్మాల్ yi represents the ith sample unit. ith sample unit. ఓకే, పాపులేషన్ మీన్ గురించి చెప్పాం, శాంపుల్ మీన్ గురించి చెప్పాం, డెఫినేషన్ ఆఫ్ సింపుల్ ర్యాండమ్ శాంపుల్ అనేది చెప్పుకున్నాం. నెక్స్ట్ మీన్స్ గురించి అయిపోయిన తర్వాత ఎర్రర్. ఓకే, దాని పాపులేషన్ మీన్ స్క్వేర్ అంటారు. ఎర్రర్స్ గురించి మనం చూద్దాం. ఎర్రర్స్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, ఏంటి ఏ విధంగా ఎస్టిమేట్ చేయాలన్నది ఇప్పుడు నోటేషన్స్ అనేవి చూసుకుందాం. ఓకే, అయితే గుర్తుపెట్టుకోండి, విత్ రీప్లేస్మెంట్లో శాంపుల్స్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ y1 y2 అండ్ సో ఆన్ yn అన్న యూనిట్స్ ఉన్నాయి. వీటిని ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటాం అంటే చూడండి, ప్రాబబిలిటీ ఆఫ్ yi ఉందనుకోండి. ఓకే, ప్రాబిలిటీ ఆఫ్ y1 ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ y2 అండ్ సో ఆన్ ప్రాబిలిటీ ఆఫ్ yn. ఓకే, విత్ రీప్లేస్మెంట్లో ఏమవుతుంది? ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలని మీకు ఏం చెప్పానండి? సింపుల్ అయిన శాంపుల్ని సెలెక్ట్ చేసుకుని విత్ రీప్లేస్మెంట్లో ఏమవుతాయి? ఈక్వల్ ఛాన్స్ ఆఫ్ సెలెక్టింగ్. ప్రతి శాంపుల్ని యూనిట్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటాం? ఈక్వల్ ఛాన్స్ తోటి సెలెక్ట్ చేసుకుంటాం. ఈక్వల్ ఛాన్స్ తోటి సెలెక్ట్ చేసుకుంటే దీని ప్రాబిలిటీ వాల్యూ ఎంత అవుతుందండి? పాపులేషన్ 1/N. ఓకే, దీనికి ప్రాబిలిటీ ఎంత అవుతుందండి? సెకండ్ది కూడా సెలెక్ట్ చేసుకునేటప్పుడు ప్రాబిలిటీ వాల్యూ ఏమవుతుంది? ఓకే, 1/N. ఓకే, ఎంత సెలెక్ట్ చేస్తే ఏమవుతుంది? N/N. ఓకే, టోటల్ ఎంత అవుతుందండి? N/N. ఓకే, దీనికి కూడా 1/N. n టైమ్స్ వస్తుంది కాబట్టి టోటల్ ప్రాబిలిటీ ఎంత అవుతుంది? N/N. టోటల్ ప్రాబిలిటీ ఎంత అవుతుందండి? N/N. ఇది ఏ టెక్నిక్ అండి? విత్ రీప్లేస్మెంట్ టెక్నిక్లో టోటల్ యూనిట్స్ని సెలెక్ట్ చేసేటప్పుడు ఎంత అవుతుంది? స్మాల్ n/N అన్న ప్రాబిలిటీ వాల్యూ వస్తుందండి. ఓకే, వితౌట్ రీప్లేస్మెంట్ టెక్నిక్లో మనకి ఏమవుతుందంటే ప్రాబిలిటీ ఆఫ్ yi ఈజ్ ఈక్వల్ టు p ఆఫ్ y1 p ఆఫ్ y2 అండ్ సో ఆన్ p ఆఫ్ yn. ఏమవుతుందంటే ఫస్ట్ డ్రాకి సెలెక్ట్ చేసేటప్పుడు ప్రాబిలిటీ ఎంత ఉంటుందండి? 1/N ఉంటుంది. ఏముంటుందండి? 1/N. సెకండ్ది సెలెక్ట్ చేసేటప్పుడు వితౌట్ రీప్లేస్మెంట్ అంటే మనకి పాపులేషన్ సైజ్ ఏమవ్వాలి? డిక్రీజ్ అయిపోవాలి. 1/N ఉంటుందంటే నెక్స్ట్ దానికి ప్రాబిలిటీ వచ్చేసరికి ఏమవుతుంది? 1/N-1 అవుతుంది. ఓకే, ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, పాపులేషన్ తగ్గిందంటే శాంపుల్ సైజ్ కూడా ఏమవుతుందండి? తగ్గుతుంది. N-1/N-1 అవుతుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ దానికి వచ్చేసరికి ఏమవుతుంది? 1/N-2. ఇక్కడ ఏమవుతుంది? స్మాల్ n-2. ఓకే, అండ్ సో ఆన్ లాస్ట్కి వచ్చేసరికి ఏమవుతుందంటే 1/N-1 అవుతుందండి. N-1 అవుతుంది. ఓకే, ఇది ఏ టెక్నిక్ అండి?
వితౌట్ రీప్లేస్మెంట్ టెక్నిక్లో ప్రతి శాంపుల్ యూనిట్ని సెలెక్ట్ చేసేటప్పుడు, పాపులేషన్ని సెలెక్ట్ చేసేటప్పుడు ప్రాబిలిటీ అనేది ఏమవుతుంది, చేంజెస్ వస్తాయండి. ప్రాబిలిటీలో ఏమొస్తాయి, చేంజెస్ వస్తాయి. ప్రాబిలిటీలో చేంజ్ రాలేదు అంటే అదే టెక్నిక్ అండి, విత్ రీప్లేస్మెంట్ టెక్నిక్. ప్రాబిలిటీ వాల్యూస్లో చేంజెస్ అని వచ్చినాయి అంటే అదే టెక్నిక్, వితౌట్ రీప్లేస్మెంట్ టెక్నిక్ అని మనం అర్థం చేసుకోవాలండి. అంటే విత్ రీప్లేస్మెంట్ టెక్నిక్ అప్లై చేసేటప్పుడు అన్ని ఈక్వల్ ఛాన్స్ తోటి సెలెక్ట్ చేసుకుంటాం. వితౌట్ రీప్లేస్మెంట్ టెక్నిక్ వచ్చేసరికి ఏమవుతాయి, రిపిటేషన్స్ అని ఉండవు కాబట్టి ప్రాబిలిటీలో ఏమవుతాయి, ఇంక్రీజ్ అవుతుందండి. ప్రాబిలిటీ వాల్యూ ఏమవుతుంది, ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది, ఇక్కడ నో చేంజ్ అండి. ప్రాబిలిటీ అనేది చేంజ్ అవ్వదు, ఇక్కడ ప్రాబిలిటీ అనేది చేంజ్ అవుతుందండి. ఇది గుర్తుపెట్టుకోవాలండి. ఓకే, నెక్స్ట్ పాపులేషన్ మీన్ స్క్వేర్. ఓకే, మీన్ స్క్వేర్ అంటే ఏంటండి, మీన్ నుంచి వచ్చిన దూరం, ఓకే, డిస్టెన్స్ అని అర్థం చేసుకోవచ్చు. పాపులేషన్ మీన్ స్క్వేర్, మీన్ స్క్వేర్ ఆర్ మీన్ స్క్వేర్డ్ ఎర్రర్, రెండు ఒకటే. మీన్ స్క్వేర్డ్ ఎర్రర్ అన్నా మీన్ స్క్వేర్ అన్నా ఒకటేనండి మీనింగ్. పాపులేషన్ మీన్ స్క్వేర్ వితౌట్ రీప్లేస్మెంట్లో ఏమవుతుందంటే ఎస్ స్క్వేర్ తోటి డినోట్ చేసుకుంటామండి. పాపులేషన్ మీన్ స్క్వేర్ దేంతో డినోట్ చేసుకుంటాం, ఎస్ స్క్వేర్ డినోట్ చేసుకుంటాం. దీని నోటేషన్ ఏంటంటే 1/n-1 సమిషన్ I is running from 1 to capital N, capital yi minus y bar n whole square. స్క్వేర్డ్ ఎర్రర్, స్క్వేర్డ్ ఎర్రర్ కాబట్టి మెయిన్ స్క్వేర్ అన్నది ఈ విధంగా డిఫైన్ చేసుకుంటాం. 1/n-1 అన్నది వాడామంటే ఇక్కడ ప్రాబిలిటీ, ఇది ఏ టెక్నిక్ అండి, మీకు వెంటనే ఐడియా వచ్చేయాలి. 1/n-1 ప్రాబిలిటీని ఇండికేట్ చేసామంటే ఇది ఏ టెక్నిక్, సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ వితౌట్ రీప్లేస్మెంట్ టెక్నిక్ అండి. అదే 1/n సమిషన్ I is running from 1 to capital N yi minus y bar n హోల్ స్క్వేర్ రాసామనుకోండి, ఇది ఏ టెక్నిక్ అండి, 1/n అంటే విత్ రీప్లేస్మెంట్ టెక్నిక్. దీన్ని ఏం రాసుకోవచ్చు, సిగ్మా వై స్క్వేర్ అని రాసుకుంటామండి. ఓకే, విత్ రీప్లేస్మెంట్లో మనం ఏం రాసుకుంటాం, సిగ్మా వై స్క్వేర్. వేరియన్స్ అని చెప్పుకుంటామండి విత్ రీప్లేస్మెంట్లో. ఇది వితౌట్ రీప్లేస్మెంట్, ఇది విత్ రీప్లేస్మెంట్. ఓకే, ఎర్రర్లో అంత తేడా ఉందండి. సేమ్ శాంపుల్ మీన్ స్క్వేర్, శాంపుల్ మీన్ స్క్వేర్. ఓకే, శాంపుల్ మీన్ స్క్వేర్ని మనం ఎలా రాసుకుంటాం, సేమ్ అండి. క్యాపిటల్ ఎస్ స్క్వేర్ వల్ల ఏమవుతుంది, స్మాల్ ఎస్ స్క్వేర్ 1/n-1 సమిషన్ I is running from ఎంతండి 1 to small n స్మాల్ yi మైనస్ y bar n హోల్ స్క్వేర్. ఓకే, ఇది ఏంటండి, ఇది వితౌట్ రీప్లేస్మెంట్. ఓకే, ఇక్కడ స్మాల్ సిగ్మా స్క్వేర్ ఉండదండి. ఓకే, 1/n సమిషన్ I is running, ఇక్కడ ఎస్ స్క్వేర్ని, ఓకే, శాంపుల్ మీన్ స్క్వేర్ని విత్ రీప్లేస్మెంట్లో రాసుకుంటాం. 1/n సమిషన్ I is running from 1 to n yi minus y bar n హోల్ స్క్వేర్ అనేది రాసుకుంటాం అండి. ఓకే, ఇది పాపులేషన్ మీన్ స్క్వేర్ గురించి, శాంపుల్ మీన్ స్క్వేర్ యొక్క నోటేషన్స్ అండి. ఓకే, నెక్స్ట్ పాపులేషన్లో ఏదైనా యూనిట్ని మనం ఇంక్లూడ్ చేయాలనుకోండి, అంటే తర్వాత మనకు ఒక ఐడియా వచ్చింది, ఇన్ఫర్మేషన్ మనం యాడ్ చేయాలి. పాపులేషన్లో యాడ్ చేయాలంటే మనం ముందే దేంట్లో యాడ్ చేయాలి, శాంపుల్ యాడ్ చేయాలి. శాంపుల్ యాడ్ చేసిన తర్వాత అది పాపులేషన్లో యాడ్ అవుతుంది. అలా యాడ్ చేయాలనుకుంటే, ఇంక్లూడ్ చేయాలనుకుంటే, ఏదైనా యూనిట్ని ఇంక్లూడ్ చేయాలనుకుంటే శాంపుల్ని పాపులేషన్ కింద రాసుకోవచ్చండి. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఏ అన్నదాన్ని ఇంక్లూడ్ చేయాలనుకున్నారు. దీన్ని ఎలా రాసుకుంటాం అంటే, ఓకే, 1/N సమిషన్ I is running from 1 to N. ఏ అంటే ఎంతండి, ఏ ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఏ ఇంటూ ఇందులో ఇంక్లూడ్ చేయాలనుకుంటున్నాం, వైఐలో ఇంక్లూడ్ చేయాలనుకుంటున్నాం. ఓకే, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఏని ఇంక్లూడ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి దీని యొక్క ప్రాబిలిటీ వాల్యూ ఎంత అవుతుందంటే n అవుతుందండి. ఎంత అవుతుంది, శాంపుల్ ఇంక్లూడ్ చేయాలనుకుంటే ఎంత అవుతుంది, దీని సైజు స్మాల్ n అవుతుంది. స్మాల్ n/N
సమ్మేషన్ ఐదు ఫ్రమ్ 1 to n ఏ ఇంటూ వైఏ కింద రాసుకుంటామండి. ఓకే, అర్థమవుతుందండి. ఇంకా క్లారిటీగా చెప్తాను ఒకసారి వినండి. 1/n సమ్మేషన్ ఐదు ఫ్రమ్ 1 to N ఏని ఇంక్లూడ్ చేస్తున్నామంటే ఏ ఇంటూ దాని యొక్క ప్రాబిలిటీ వాల్యూ. దాని ప్రాబిలిటీ వాల్యూ ఎంత ఉంది? జనరల్గా దాని యొక్క ప్రాబిలిటీ ఒక యూనిట్ని ఇంక్లూడ్ చేద్దాం అనుకున్నారు. దాని యొక్క ప్రాబిలిటీ వాల్యూ ఎంత ఉంటుంది? n/n. 1/n ప్రాబిలిటీ వాల్యూ, n సైజులు ఇంక్లూడ్ చేస్తున్నాం కాబట్టి n/n ఇంటూ వైఐ అంటే ఏమవుతుంది? స్మాల్ n బై క్యాపిటల్ N సమ్మేషన్ ఐదు ఫ్రమ్ 1 to N ఏ ఇంటూ వైఐ. ఓకే, దేన్నన్నా ఇంక్లూడ్ చేయాలనుకుంటే దాని ప్రాబిలిటీ వాల్యూస్ ముందు రాసుకుని ఈ విధంగా రాసుకుంటామండి. ఓకే, అర్థమవుతుందండి. ఏ అన్న యూనిట్ని ఎందులో ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నారు? పాపులేషన్లో ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నారు. పాపులేషన్లో ఇంక్లూడ్ చేయాలంటే ఎలా ఇంక్లూడ్ చేయాలి? ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఏ ఇంటూ వైఏ రాసుకోవాలండి. ఏ ఇంటూ వైఏ. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఏ అంటే ఎంత ఉంది? ఏ ఇంటూ దాని యొక్క ప్రాబిలిటీ వాల్యూ ఎంత? n/n. ఓకే, ఈ విధంగా మనం ఇంక్లూడ్ చేసుకుంటామండి. ఓకే, అది ఇప్పుడు చెప్పండి. వితౌట్ రీప్లేస్మెంట్లో ఏజీని ఇంక్లూడ్ చేసుకుందాం అనుకుంటున్నారు. ఓకే, అంటే ఏ ఇంక్లూడ్ అయింది. నెక్స్ట్ దేని ఇంక్లూడ్ చేసుకుందాం అనుకుంటున్నారు? జేత్ యూనిట్ని ఇంక్లూడ్ చేసుకుందాం అనుకుంటున్నారు. ఫస్ట్ దానికి ప్రాబిలిటీ ఎంత ఉంది? n/n ఉంది. సెకండ్ దానికి ప్రాబిలిటీని ఎంత అవుతుంది? సెకండ్ దాన్ని జేని ఇంక్లూడ్ చేసుకుంటే దాని యొక్క ప్రాబిలిటీ ఏమవుతుంది? ఏం చెప్పాను ఇందాక మీకు? వితౌట్ రీప్లేస్మెంట్లో ప్రాబిలిటీ వాల్యూస్ ఏమవుతాయి? ఇంక్రీజ్ అవుతాయండి. ఓకే, పాపులేషన్ సైజ్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. కాబట్టి దీని ప్రాబిలిటీ ఎంత అవుతుంది? n-1 బై క్యాపిటల్ N-1 అవుతుంది. సమ్మేషన్ ఐదు ఫ్రమ్ 1 to N ఏజే ఇంటూ వైజే. ఓకే, ఈ విధంగా మనం రాసుకుంటాం. ఓకే, జేత్ని ఆ విధంగా ఇంక్లూడ్ చేసుకుంటాం. నెక్స్ట్ థీరం చూడండి. థీరం స్టేట్మెంటు ఇన్ సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ వితౌట్ రీప్లేస్మెంట్ sample mean is an unbiased estimator of the population mean. Sample mean is an unbiased estimator of the population mean. ఇది వెరీ ఇంపార్టెంట్ థీరం అండి. 4 మార్క్స్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ వితౌట్ రీప్లేస్మెంట్ టెక్నిక్ చూస్తున్నాం. సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ వితౌట్ రీప్లేస్మెంట్ టెక్నిక్లో శాంపుల్ మీన్ అన్నదే అన్బయాస్డ్ ఎస్టిమేటర్ ఆఫ్ ది పాపులేషన్ మీన్ అవుతుందంట. దట్ ఈజ్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ స్మాల్ వై బార్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏమవ్వాలండి? క్యాపిటల్ వై బార్ ఎన్ అవ్వాలి. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ స్మాల్ వై బార్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏమవ్వాలి? క్యాపిటల్ వై బార్ ఎన్ అవ్వాలి. ఓకే, అవుతుందో లేదో మనం చూద్దామండి. ప్రూఫ్ చూద్దామండి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకుందాం. LHS తీసుకుంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై బార్ ఎన్ అంటే మీనింగ్ ఏంటండి? ఎక్స్పెక్టేషన్ ఆఫ్ సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ వితౌట్ రీప్లేస్మెంట్ అయినా విత్ రీప్లేస్మెంట్ అయినా శాంపుల్ మీన్ డెఫినేషన్ ఎంత? 1/n సమ్మేషన్ ఐదు ఫ్రమ్ 1 to N వైఐ. అయితే గుర్తుపెట్టుకోండి, శాంపుల్లో ఉన్నదానికి ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాం అంటే ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాం అంటే దీనికి మళ్ళీ ఏమవుతుంది? ఒక యూనిట్ని తీసుకుంటున్నాం అండి. ఒక యూనిట్ని ఇంక్లూడ్ చేస్తున్నట్టు అర్థం అండి. దీని అర్థం ఏంటండి? శాంపుల్లో ఒక యూనిట్ని ఇంక్లూడ్ చేస్తున్నామని అర్థం అండి. ఒక యూనిట్ని ఇంక్లూడ్ చేస్తున్నామంటే దీన్ని ఎలా రాసుకుంటామంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై బార్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు, దీని అర్థం ఏంటంటే 1/nకి ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, ఎప్పుడు వేరియబుల్కి ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. 1/n ఫ్రంట్ రాస్తాం. 1/n ఎక్స్పెక్టేషన్ ఆఫ్ సమ్మేషన్ ఐదు ఫ్రమ్ 1 to N వైఐ. శాంపుల్ని పాపులేషన్లోకి రాసుకోవాలంటే ఇది ఇంపార్టెంట్ నోటేషన్ అండి. ఇందాకే చెప్పాను మీకు. శాంపుల్ సైజ్ని ఎందులోకి మార్చుకోవాలి? పాపులేషన్లోకి మార్చుకోవాలి. ఓకే, శాంపుల్ మీన్ని పాపులేషన్లోకి మార్చుకోవాలి. ఇక్కడ ఏం చెప్పాడండి? ఈజ్ అన్ అన్బయాస్డ్ ఎస్టిమేటర్ ఆఫ్ ది
పాపులేషన్ మీన్. శాంపుల్ మీన్ అన్నది పాపులేషన్ మీన్కి అన్బయాస్ ఎస్టిమేటర్ అన్నాం. అన్బయాస్ ఎస్టిమేటర్ డెఫినేషన్ ఏంటండి? ఎక్స్పెక్టేషన్ ఆఫ్ స్టాటిస్టిక్ ఈజ్ ఈక్వల్ టు ఏమవ్వాలి? పారామీటర్ అవ్వాలి. ఇది అన్బయాస్ ఎస్టిమేటర్ యొక్క డెఫినేషను. అంటే శాంపుల్స్ అన్నింటినీ తీసుకుంటే లాస్ట్కి ఏం రాయాలి? పాపులేషన్ యొక్క సంబంధించిన క్యారెక్టరిస్టిక్ రావాలి. ఓకే, అంటే శాంపుల్ మీన్ తీసుకుంటే లాస్ట్కి ఏం రావాలి? పాపులేషన్ మీన్ రావాలి. కనుక ఈ శాంపుల్ని ఎందులోకి మార్చుకోవాలండి? పాపులేషన్లోకి మార్చుకోవాలి. ఓకే, అర్థమవుతుందండి? శాంపుల్ మీన్ తీసుకుని పాపులేషన్ మీన్ రప్పించాలి. అంటే శాంపుల్ మీన్ తీసుకుని పాపులేషన్ మీన్ రప్పించాలంటే పాపులేషన్ నుంచి శాంపుల్ తీసుకోవడం ఈజీయా? శాంపుల్ నుంచి పాపులేషన్ తీసుకోవడం ఈజీయా? ఓకే, మీకు చెప్పానండి, ఫస్ట్ క్లాస్లో చెప్పాను. పాపులేషన్ నుంచి శాంపుల్స్ని ఎప్పుడు ఏం చేస్తాం? సెలెక్ట్ చేస్తాం లేదా డ్రా చేస్తాం. పాపులేషన్ నుంచి శాంపుల్స్ని ఎప్పుడు సెలెక్ట్ చేస్తాం లేదా డ్రా చేస్తాం. శాంపుల్ నుంచి పాపులేషన్ ఎప్పుడు ఏం చేస్తాం? ఎస్టిమేట్ చేస్తాం. ఏం చేస్తామండి? ఎస్టిమేట్ చేస్తాం. అందుకనే ఇది కష్టంతో కూడుకున్న పని కాబట్టి ఇది ఏ ఎస్టిమేట్ రావాలంటే అండి? అన్బయాస్డ్ ఎస్టిమేట్ రావాలంట. అన్బయాస్డ్ ఎస్టిమేట్ రావాలంటే ఏం తీసుకోవాలి? ఎక్స్పెక్టేషన్ ఆఫ్ స్టాటిస్టిక్ ఈజ్ ఈక్వల్ టు పారామీటర్. అంటే శాంపుల్ మీన్ తీసుకుంటే మనకి ఏం రావాలి? పాపులేషన్ మీన్ రావాలి. అంటే శాంపుల్ ఉన్నదాన్ని ఇందులో మార్చుకోవాలి, పాపులేషన్లోకి మార్చుకోవాలి. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే దీన్ని ఎలా రాసుకుంటాం అంటే సమ్మేషన్ i is running from 1 to capital N. Expectation of summation i is running from 1 to capital N ai into yi. అంటే ఒక యూనిట్ని ఇంక్లూడ్ చేసుకున్నామండి. అది ఏంటంటే డమ్మీ యూనిట్ ఏ అన్నదాన్ని ఇంక్లూడ్ చేసుకున్నాం. ఎందులోకి ఇంక్లూడ్ చేసుకున్నాం? శాంపుల్లోకి ఇంక్లూడ్ చేసుకున్నాం. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఎంత అవుతుంది? 1/n. ఇప్పుడు ఏదైతే ఇంక్లూడ్ చేసుకున్నామో దానికి ఎక్స్పెక్టేషన్ ఉంటుందండి. సమ్మేషన్ i is running from 1 to capital N. Expectation of a into yi. Expectation of a into yi. ఓకే, ఓకే, ఇప్పుడు చూడండి, ఏ అంటే ఏంటండి? ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూ 1 అయిందనుకోండి, ఇఫ్ ది ith యూనిట్ ఈజ్ ఇన్క్లూడెడ్ ఇన్ ది శాంపుల్. ఓకే, 0 అయిందనుకోండి, ఏ వాల్యూ 0 అయిందనుకోండి, ఇఫ్ ది ith యూనిట్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ది శాంపుల్. రెండు ఛాన్సెస్ ఎందుకు వచ్చినాయి అంటే ఎక్స్పెక్టేషన్ ఉంది కాబట్టి. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఉందంటే దాని అర్థం ఏంటి? ఎక్స్ ఇంటూ దాని యొక్క ప్రాబిలిటీ వాల్యూ. ఇది ఏ శాంప్లింగ్ టెక్నిక్ అండి? సింపుల్ అయిన శాంప్లింగ్ టెక్నిక్ అనేది ప్రాబిలిటీ శాంప్లింగ్ టెక్నిక్ కాబట్టి ఎక్స్పెక్టేషన్ వచ్చింది కాబట్టి దీనికి ఏముంటాయి? 2 ప్రాబిలిటీస్ ఉంటాయండి. ఒకటైతే ఏ వాల్యూ 1 అయింది అనుకోండి, శాంపుల్లో ఇంక్లూడ్ అయిందని చెప్పి తీసుకుంటాం. ఓకే, 0 అయిందనుకోండి, ith యూనిట్ అనేది శాంపుల్లో ఇంక్లూడెడ్ అవ్వలేదు అని చెప్పి తీసుకుంటాం. ఈ 2 కండిషన్స్ తీసుకుంటాం. ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఇక్కడ అర్థం ఇప్పుడు చూడండి, LHS is equal to expectation of y bar n is equal to 1/n. మనకి శాంపుల్ యూనిట్ ఇంక్లూడ్ అవ్వాలా వద్దా? ఇంక్లూడ్ అవ్వాలి. ఇంక్లూడ్ అయితేనే కదా మనకు పాపులేషన్లోకి మారుతుంది. ఇంక్లూడ్ అవ్వకపోతే 0 అయితే దీని వాల్యూ మనకు సంబంధం లేదు కాబట్టి. ఓకే, దీనికి ప్రాబిలిటీ వాల్యూస్ 2 ఉంటాయండి. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఏకి ప్రాబిలిటీ వాల్యూస్ ఏమవుతాయి చూడండి. సమ్మేషన్ i is running from 1 to capital N. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఏ అంటే అర్థం ఏంటండి? ఏ ఇంటూ వైఏ ఒకటిని. ఓకే, 2 వాల్యూస్ ఉంటాయి. ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ 0. ఇంక్లూడ్ అయితే దాని వాల్యూ ఎంత అవ్వాలి? 1 అవ్వాలి ప్రాబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇంక్లూడ్ అయ్యిందని చెప్పి తీసుకుందామండి. సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ వితౌట్ రీప్లేస్మెంట్లో ఫస్ట్ యూనిట్ని సెలెక్ట్ చేసుకోవడానికి ప్రాబిలిటీ ఎంత అండి? ఇందాకే చెప్పాం ఎంత?
1/N. ఎంత అని చెప్పుకున్నామండి? 1/N. ఇక్కడ ith యూనిట్ అన్నాం కాబట్టి దీని యొక్క ప్రాబిలిటీ ఎంత అవుతుంది? n/N ఇంటూ YA. ఓకే, టోటల్ ప్రాబిలిటీ ఎంత అవుతుంది? n/N. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/n ఇంటూ n/N. సమ్మేషన్ 5 ఫ్రమ్ 1 to N YA. స్మాల్ n క్యాన్సిల్ అయిపోతే ఎంత? 1/n సమ్మేషన్ 5 ఫ్రమ్ 1 to N YA. 1/n సమ్మేషన్ 5 ఫ్రమ్ 1 to N YA అంటే ఇది ఏ నోటేషన్ అండి? ఏ నోటేషన్? పాపులేషన్ మీన్ నోటేషన్ అండి. పాపులేషన్ మీన్ నోటేషన్ కాబట్టి దీన్ని ఏం రాసుకుంటాం? Y/n. దేర్ ఫోర్ ఇది ఈజ్ ఈక్వల్ టు ఏంటండి? ఇది RHS. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ Y/n ఈజ్ ఈక్వల్ టు Y/n. సింపుల్ అయిన శాంప్లింగ్ వితౌట్ రీప్లేస్మెంట్లో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ Y/n ఈజ్ ఈక్వల్ టు Y/n. ఓకే, దీన్ని ఏమంటామండి? శాంపుల్ మీన్ ఈజ్ an unbiased estimator of the population. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ స్టాటిస్టిక్ ఈజ్ ఈక్వల్ టు పారామీటర్ అయింది కాబట్టి దీన్ని ఏమంటాం? శాంపుల్ మీన్ ఈజ్ అన్బయాస్డ్ ఎస్టిమేటర్ ఆఫ్ ది పాపులేషన్ మీన్ అని చెప్పుకుంటాం. ఓకే, జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఇంపార్టెంట్ అండి. శాంపుల్ని పాపులేషన్లో మార్చుకోవాలంటే ఏం చేయాలి? ఏ అన్న యొక్క యూనిట్ని ఇంక్లూడ్ చేసుకోవాలి. ఏ అన్న యూనిట్ని ఇంక్లూడ్ చేసుకోవాలంటే ఆ ఏకి ఎన్ని వాల్యూస్ ఉండాలి? 2 వాల్యూస్ ఉండాలి. 2 ప్రాబిలిటీస్ ఉంటాయి. ఏకి ఎన్ని ప్రాబిలిటీస్ ఉంటాయి? ఐదర్ 1 లేదా 0. ఒకవేళ 1 అయిందనుకోండి మనం ఇంక్లూడ్ చేసుకుంటాం, 0 అయిందనుకోండి మనం ఇంక్లూడ్ చేసుకోం. మనం ఇక్కడ పర్పస్ ఏంటి? శాంపుల్ మీన్ నుంచి మనకి ఏం రావాలి? పాపులేషన్ మీన్ రావాలి. కాబట్టి శాంపుల్లో మనం ఏమి ఇంక్లూడ్ చేసుకోవాలి? ఏ అన్నది ఇంక్లూడ్ చేసుకోవాలండి. ఓకే, కాబట్టి కంపల్సరీ ఏ అన్నది ఇంక్లూడ్ చేసుకున్నాం. ఏ అన్నది ఇంక్లూడ్ చేసుకుంటే దాని యొక్క ప్రాబిలిటీ వాల్యూ ఎంత? n/n. ఓకే, నెక్స్ట్ ట్రాక్ ఎంత అవుతుందండి? n/n వచ్చింది. నెక్స్ట్ జే అనేది ఇంక్లూడ్ చేసుకోవాలనుకుంటే దాని యొక్క ప్రాబ్లం ఏమవుతుంది? n-1/N-1 అంటే n ఇంటూ n-1/N ఇంటూ n-1 ప్రాబిలిటీ అవుతుందండి. తర్వాత కేత్ యూనిట్ ఇంక్లూడ్ చేసుకుంటే దాని యొక్క ప్రాబిలిటీ ఎంత అవుతుందండి? n ఇంటూ n-1 n-2/N ఇంటూ n-1. ఓకే, అర్థమవుతుందండి మీకు? ఇప్పుడు ఫస్ట్ యూనిట్ని ఇంక్లూడ్ చేసుకున్నారు, ఏ అన్నది ఇంక్లూడ్ చేసుకున్నారు కాబట్టి దీని యొక్క ప్రాబిలిటీ ఎంత? n/N. నెక్స్ట్ ఏజే అన్న 2 యూనిట్స్ని ఇంక్లూడ్ చేసుకున్నారంటే దీని ప్రాబిలిటీ ఎంత అవుతుంది? n-1/N ఇంటూ n-1 అవుతుంది. ఇది సెకండ్ డ్రా, ఇది ఫస్ట్ డ్రా. సెకండ్ డ్రాకి ఎంత అవుతుంది? థర్డ్ డ్రాకి ఏమవుతుంది? ప్రాబిలిటీ ఎంత అవుతుంది? థర్డ్ డ్రాకి ఏజే ఏకే అన్నది ఇంక్లూడ్ చేసుకుందాం అనుకున్నారు అనుకోండి 3 యూనిట్లు ఎంత అవుతుంది? n ఇంటూ n-1 n-2/N ఇంటూ n-1 n-2. అందువల్ల ఈ విధంగా ప్రాబిలిటీ వాల్యూస్ చేంజ్ వస్తాయి. ఇది ఏంటంటే వితౌట్ రీప్లేస్మెంట్ టెక్నిక్లో ఈ విధంగా చేంజ్ అవుతాయి. ఓకే, మనకు అంత అక్కర్లేదండి. మీరు అంతలాగా మీరు డీప్గా స్టడీ చేయక్కర్లేదు. సింపుల్గా నేర్చుకోండి. శాంపుల్ని పాపులేషన్లో కన్వర్ట్ చేయాలంటే దేనితో ఇంక్లూడ్ చేసుకుని రాసుకోవాలి? ఏ తోటి ఇంక్లూడ్ చేసుకుని రాసుకోవాలి. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇదండి క్లాసు. నెక్స్ట్ క్లాస్లో శాంపుల్ మీన్ స్క్వేర్ ఈజ్ అన్ అన్బయాస్డ్ ఎస్టిమేటర్ ఆఫ్ ది పాపులేషన్ మీన్ స్క్వేర్ అన్నది చూద్దామండి. ఓకే, ఇది శాంపుల్ మీన్ ఈజ్ అన్బయాస్డ్ ఎస్టిమేటర్ ఆఫ్ ది పాపులేషన్ మీన్. నెక్స్ట్ క్లాస్లో ఏం చేద్దాం? శాంపుల్ మీన్ స్క్వేర్ ఈజ్ అన్బయాస్డ్ ఎస్టిమేటర్ ఆఫ్ ది పాపులేషన్ మీన్ స్క్వేర్ అన్న క్లాస్ని మనం చూద్దామండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.